హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి పచ్చి చింతకాయలతో పచ్చడైతే తయారు చేస్తున్నానండి. ముందు చింతకాయలు తీసుకొని నేనైతే పావు కిలో తీసుకున్నానండి. పైన స్పూన్ తోటి ఊరికే జస్ట్ అలా పైన గీకేసేయండి. పొట్టేమన్నా ఉంటే వచ్చేస్తది. తర్వాత చింతకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఆరిన తర్వాత ఇలా చింతకాయల మధ్యలో కట్ చేసుకొని లోపల ఉన్న ఇత్తనం ఉంటదండి. లేతది తీసేసేయండి. అది ఒకవేళ తీయకపోతే ఏంటంటే పచ్చడంతా వగరొచ్చేస్తదనమాట. ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టేసుకోండి. రోట్లో ఏసినా కుమ్మినా వచ్చేస్తే గానీ అంత రావండి. మళ్ళీ కలిసిపోతాయనమాట పచ్చళ్ళు. అందుకని నేను రోలు తెచ్చాను గానీ అందులో ఏసి కుమ్మలేదు. ఇప్పుడొచ్చేసి మెంతులు, జీలకర్ర కొంచెం లైట్‌గా వేయించుకొని పొడి చేసుకోండి. ఇదేంటంటే మనం ఒక స్పూన్ ఎయ్యాలనమాట. ఇక్కడొచ్చేసి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొద్దిగా పెనంలో ఆయిల్ ఏసుకొని పచ్చిమిరకాయలని వేయించేసుకుంటున్నాను. ఇగోండి పచ్చిమిరకాయలు బాగా వేగిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత మనం పొడి చేసుకున్న మెంతులు, జీలకర్ర పొడి అయితే ఒక స్పూన్ వేసానండి. తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత చింతకాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి. ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడికి మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఇక్కడ వెల్లుల్లిపాయల రెక్కలు తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఎక్కువనే ఆయిల్ పడుతుందండి. ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం లైట్‌గా వేయించుకోండి. తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలని కచ్చాపిచ్చాగా నలుపుకొని వేసుకుని తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని వేయించేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకోండి. కలర్ అనేది బాగుంటుందనమాట చింతకాయ పచ్చడికి. ఇప్పుడు ఈ పోపు బాగా వేగిపోయింది కదండీ! ఇప్పుడు చింతకాయ పచ్చడిని అయితే వేసేస్తున్నాను ఇందులో. వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోండి ఒకసారి. చూస్తున్నారా మంచి కలర్ అయితే వచ్చేసింది. ముందేమో తెల్లగా ఉంది కదండీ! పసుపు వేయడం వల్ల మంచి కలర్ వచ్చింది. చూస్తున్నారా ఫ్రెండ్స్, చింతకాయ పచ్చడి రెడీ అయితే అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే సూపర్ అయితే ఉందండి. నేనైతే నెయ్యి వేసుకోలేదు. నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.